మిమ్మల్ని కూడా మీ బంధువులు అడుగుంటారే, మీ క్రిస్మస్కి వస్తాం, మీరు పెట్టే కేకులు తింటాం, బిర్యానీ తింటాం, మరి మేం ప్రేమగా ప్రసాదం పెడితే మీరెందుకు తినరు అని అడిగారా? అడిగితే మనం ఏం చెప్పామో తెలుసా? నిన్నే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం అన్నట్టుగా చెప్పాము. అంటే వాళ్ళకి బాధ కలిగే మాటలే చెప్పారు మీరు, వాళ్ళకి అర్థమయ్యే మాటలు ఏం చెప్పలేదు. 3 చెప్పుంటారు మీరు. మొదటిది, ఎందుకు మీరు ప్రసాదం తినరు? మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, అందుకే తినమని అనేసారు. ప్రభు మిమ్మల్ని తినొద్దన్నాడా అని అడిగితే మా అయ్యగారు తినొద్దన్నాడు. ఎటువైపు తిరిగింది? పాస్టర్ గారి వైపు. అందుకే చాలామంది సేవకులను వాళ్ళు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు. మీ పాస్టర్ గారు చెప్పారా? ఎక్కడ రాసుంది? మా బైబిల్లో రాసుంది అన్నారు. అందుకే బైబిల్ అంటే కూడా చాలామందికి ఇప్పుడు అపార్థమైంది. ఇందులో ఉన్న జీవాన్ని అర్థం చేసుకోలేక, ఇందులో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక ద్వేషించేవారు అనేకులు ఉన్నారు. కారణం ఒక్కటే, నీ నోరు బాగోలేదు ఫస్ట్.